బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ వేధించారు అని సాక్షి మాలిక్ లాంటి, పోగట్ లాంటి, పునియా లాంటి మహిళా రెజ్లర్లు 38 రోజులు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే ఏ ప్రభుత్వాలు పట్టించుకున్నాయి? ప్రధానమంత్రి గారు మహిళా బిల్లు సభ ఆమోదం పొందకపోతే దేశంలో ఉన్న మహిళలకు క్షమాపణ చెప్పారు. మరి ఆ క్షమాపణ ఆ రోజు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. మహిళా రెజ్లర్లు లేవనెత్తినటువంటి అంశాలపైన విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా. క్రీడా రంగంలో కూడా మహిళలు ఎంత వేధింపులకు గురవుతున్నారు అనేటటువంటి విషయం ఆ సంఘటన స్పష్టం చేసింది శ్రీకాంత్. అదేవిధంగా దేశంలో ప్రతిరోజు ఉద్యోగాలలో, ఉపాధిలో వాళ్ళు పనిచేస్తున్నటువంటి చోట మహిళలు నిత్యము వేధింపులకు గురవుతున్నారనేటటువంటి సంఘటనలు బయటకు వస్తున్నప్పటికి కూడా, ఎన్ని చట్టాలు వస్తున్నప్పటికీ కూడా ఈ చట్టాలు ఎంత మేరకు పనిచేస్తున్నాయి, ఎంత మేరకు శిక్షలు పడుతున్నాయి అనేటటువంటి విషయాన్ని ప్రతిరోజు మనం చూస్తున్నాం. ఇక రాజకీయాల్లోకి వచ్చేసరకు రాజకీయాల్లో మహిళలు రావటమే అరుదు. మహిళలు రావటానికే భయపడతారు. కొన్ని కుటుంబాలు మహిళలు రాజకీయాల్లోకి రావటానికి ఇంట్రెస్ట్ చూపించినటువంటి నేపథ్యంలో ఇవాళ పప్పు యాదవ్ లాంటి వాళ్ళు ఈ కామెంట్ చేస్తే ఇంకా మహిళలు రాజకీయాలలోకి రావటానికి ఇష్టపడతారా? ఆ ధైర్యం చేస్తారా? ఆ కుటుంబాలు మహిళలను రాజకీయాల్లోకి పంపిస్తారా అనేటటువంటి ప్రశ్న ఇవాళ మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. భారతదేశంలోనే కాదు శ్రీకాంత్, మహిళలు ప్రపంచ వ్యాప్తంగా ఇదే విధమైనటువంటి వేధింపులకు గురవుతున్నారు. ఈవెన్ దో ఓ అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి మహిళలకు కూడా ఈ సమస్యలు ఎదురైతే సాధారణ మహిళలు, గృహిణులకు ఎలాంటి హింస ఉండాలా, గృహ హింస ఎలా ఉండాలా, సాధారణ మహిళలకు ఎలాంటి వేధింపులు ఉండాలనేటటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే మనం ఏ సమాజంలో నివసిస్తున్నాం అనేటటువంటి ఒక ఆందోళన కలగక మానదు కదా. ఇటీవలనే ప్యారిస్ లో ఒక సమావేశం జరిగితే ఇటలీ ప్రధానమంత్రి ఆమె వచ్చినప్పుడు మీకు ఫ్రాన్స్ అధ్యక్షుడైనటువంటి మెక్రాను ఇటలీ ప్రధానమంత్రి మెలోని బుగ్గ పైన ముద్దు పెట్టాడనేటటువంటి సంఘటన ఎంత సంచలనం రేపింది, ఎంత ప్రపంచవ్యాప్తంగా ఆమె ఎంత ఇబ్బంది పడినటువంటి సందర్భాన్ని మనం చూసాము. కాబట్టి ఇది ఒక అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి మహిళల నుంచి ఒక సాధారణ గృహిణి వరకు కూడా అన్ని రంగాలలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ దేశం ఒక అడుగు ముందుకేసి చట్టసభల్లోకి 33% రిజర్వేషన్లతోటి మహిళలు రావాలా, మహిళల ప్రాతినిధ్యం పెరగాలి అనేటటువంటి ఒక ఆకాంక్ష వెలుబుచ్చుతున్నటువంటి నేపథ్యంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయటం తోటి ఒక్కసారి దేశమంతా కూడా మరొకసారి మహిళలకి ఎదురవుతున్నటువంటి ఈ హింస, మహిళలకు ఎదురవుతున్నటువంటి ఈ అవమానాలు, మహిళలకు ఎదురవుతున్నటువంటి ఈ అఘాయిత్యాల మీద మరొకసారి చర్చనీయాంశంగా మారిపోయింది. నిజమా? 90% మహిళలు రాజకీయాల్లో రాణించాలంటే, రాజకీయాల్లో నిలబడాలంటే నాయకుల బెడ్రూమ్ నుండి రావాలనా? ఇది 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 దారుణమైన కామెంట్. సమంజసమైనట్టు అనేటటువంటి ఒక ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలా? ఈ దేశం సమాధానం చెప్పాలా? ఈ దేశ రాజకీయ వ్యవస్థ సమాధానం చెప్పాలా? ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీలు సమాధానం చెప్పాలా? అట్లాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నటువంటి పార్టీలను ఏమనాలా అనేటటువంటి ప్రశ్నలు రావాలి కదా. సార్, ఇదే పప్పు యాదవ్ సతీమణి భార్య కూడా ఎంపీగానే ఉన్నారు. సో అదే ప్రశ్న వాళ్ళ ఇంట్లో కూడా వస్తుంది. అదే అందుకే 90% అన్నాడేమో బహుశా. పాపం తన వాళ్ళని, తన బంధువులను, లేకపోతే హై ప్రొఫైల్ సొసైటీ నుంచి వచ్చేటటువంటి మహిళలను వదిలివేస్తూ 90%కి పరిమితి, లేకపోతే 100% అని ఉంటే వాళ్ళు కూడా దాంట్లో బాధ్యులు అవుతారనేటటువంటి ఉద్దేశమో ఏమో తెలియదు కానీ. బట్ అదే నేను అంటున్నది ఏంటంటే శ్రీకాంత్, ఈ దేశానికి ఒక మహిళ ప్రధానమంత్రిగా అత్యంత బలమైనటువంటి వ్యక్తిగా ఎదిగారు. ఈ దేశాన్ని అత్యంత బలంగా పరిపాలించారు. ఈ దేశాన్ని దగ్గర 11 సంవత్సరాలు ఒక మహిళ ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి దేశంలో కూడా ఇవాళ రాజకీయాల్లో మహిళలు ఇంత తీవ్రమైనటువంటి వేదనకు గురవుతున్నారు, హింసకు గురవుతున్నారంటే బాధ్యులు ఎవరు అనేటటువంటి ప్రశ్న వేసుకోవాలి శ్రీకాంత్. మనం ఇక్కడ పార్టీల, ప్రభుత్వాల, నాయకుల ఎందుకు అంటే మీ పడక గదులకు వచ్చినటువంటి మహిళలకు మాత్రమే అవకాశాలు ఇస్తారనేటటువంటి ఒక అభిప్రాయం వచ్చే విధంగా ఒక ఎంపీ మాట్లాడాడంటే షేమ్ టు ది పార్టీస్, షేమ్ టు ది లీడర్స్, షేమ్ టు ది గవర్నమెంట్స్. భారత రాజకీయ వ్యవస్థకే ఒక మచ్చ ఇది. దీంట్లో ఇంకా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో
సుచేత కృపాలని లాంటి వాళ్ళు మొట్టమొదటి ముఖ్యమంత్రులుగా ఈ దేశంలో అతి పెద్ద రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. అవును. మన సౌత్ ఇండియాలో కూడా మన పక్క రాష్ట్రాల్లో తమిళనాడులో జయలలిత లాంటి ఒక బలమైనటువంటి మహిళా ముఖ్యమంత్రిని చూసాం. ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఈ దేశ ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడుతున్నటువంటి ఒక ఫైర్ బ్రాండ్ లాంటి మమతా బెనర్జీని చూసాం. ఈ ప్రపంచంలో బ్రిటన్ కి ప్రాతినిధ్యం వచ్చినటువంటి ఒక ముక్కు మహిళ మార్గరెట్ థాచర్ ను చూసాం. ఈ దేశంలో అత్యంత బలమైనటువంటి దేశమైనటువంటి జర్మనీకి ఏంజెలా మెర్కెల్ ఉక్కు మహిళ లాంటి ఒక ప్రధానమంత్రిని చూసాం. ఇట్లాంటి మహిళా నేపథ్యం ఉన్నటువంటి నాయకురాలను ప్రపంచంలో చూసాం. మన పక్కన ఉన్నటువంటి శ్రీలంకని మహిళలే పరిపాలించారు. చంద్రికా కుమారత్వం నుంచి వీళ్ళందరినీ సిరిమావో బండారు నాయక వరకు పరిపాలించారు. మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ లో బెనజీర్ భుట్టో అట్లాంటి దేశానికి కూడా ఒక మహిళ ప్రధానమంత్రిగా, ఒక ముస్లిం కంట్రీకి ఒక మహిళ ప్రధానమంత్రి అయినటువంటి నేపథ్యాన్ని చూసాం. అంటే మహిళలకి దీంట్లో ఇంత బలమైనటువంటి చరిత్ర ఉంటే, ఇంకొక పాయింట్ ఉంటే బట్ ఈ కామెంట్ ఎలా చూడాలా? ఎగ్జాక్ట్లీ సార్, ఈ కామెంట్ పైన మాట్లాడదు. ఎందుకంటే ఒక వ్యవస్థలో ఒక మహిళ ఇమడలేదు. రాజకీయ వ్యవస్థ అంటే రాజకీయాల్లోకి రావాలి, మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చేది అందుకు. అట్లాంటి రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్లకు ఒక భయంకరమైనటువంటి ఈ వార్త నిజానికి దేశం మొత్తం కబలిస్తోంది. మహిళా లోకం మొత్తం కూడా అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. మాట్లాడదాం సార్, ఒక చిన్న బ్రేక్